ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి సోమవారమే, నేను షూట్ చేస్తుంది కూడా సోమవారం బ్లాగే. ఎందుకంటే నిన్న నేను ఆదివారం ఇంట్లో లేను. సో శనివారం నైటే అనుకోకుండా కొన్ని డిస్కషన్స్ తోటి మాకు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. సో అప్పటికప్పుడు ఇక అనుకొని చక్కగా హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయి నిన్నంతా ఉండి మళ్ళీ ఈరోజు ఉదయాన్నే జన్మభూమికి బుక్ చేసుకున్నాను. అంటే నేను శనివారం అనుకున్నాను కాబట్టి శుక్రవారం నైట్, శనివారం ఆల్రెడీ ఈ యొక్క సోమవారానికి టికెట్స్ బుక్ చేసేసాను కాబట్టి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి ప్రశాంతంగా రెడీ అయిపోయి వచ్చేటప్పుడు మమ్మీ దగ్గర నుంచి యాజ్ యూజువల్ ఎప్పుడు హైదరాబాద్ నుంచి అయితే బీన్స్ ఒకటి తెచ్చుకుంటాను కదా, బీన్స్ కొన్ని కూరగాయలు కూడా తెచ్చుకున్నాను అనమాట. వంకాయలు పంపించింది, మామిడి కొన్ని చెక్కలు అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇంటికి వచ్చాను, బ్యాగ్ ఎక్కడక్కడ అన్నీ సర్దేశాక ఇంకా ఫుల్ ఆకలిగా అనిపిస్తుంది. పొద్దున నాకు నైటే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే మమ్మీ బయట పెట్టేస్తే అది ఉదయాన్నే ఇడ్లీ వేసుకొని చట్నీ పంపించింది. ఇడ్లీ తిన్నాం కాబట్టి ఆకలిగా ఉంది అండ్ ఇల్లంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంది. అండ్ ఇదిగోండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఈ బీన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, డాడీ ఎప్పుడు తెచ్చి ఉంచుతారు కాబట్టి సరే మొత్తం నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్ళి 2 సార్లుగా వండుకుంటానని చెప్పేసి ఈ బీన్స్ తెప్పించేశాను. ఇవి ఎంత బాగుంటాయి అసలు, ఫ్రైడ్ రైస్లో వేస్తూ ఉంటారు, అన్నిట్లో కర్రీ చేసుకోవచ్చు. అండ్ మా వాడు వాళ్ళ తాతతోటి ఒక మూంగ్ దాల్ ప్యాకెట్ కొనిచ్చుకుని ఇంకా మిగిలినవన్నీ తినటం అయిపోయింది. అండ్ ఇదిగోండి మేము వెళ్ళే రోజున పాలు చెప్పలేదన్నమాట, అతనేమో తెచ్చి పెట్టేశాడు. సో ఇంకా మా ఎదురింట్లో వాళ్ళని పెట్టమంటే తను డీ ఫ్రిడ్జ్లో పెట్టింది. దానివల్ల ఏమైందంటే ఎక్కువగా గడ్డగట్టేయడం వల్ల ఇదిగోండి బేస్ పగిలిపోయింది. ఒట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా డీప్లో పెట్టడం వల్ల అడుగు పగిలిపోయింది అనమాట. ఇంకా అందులో ఉన్న పాలు నిదానంగా కరిగినట్టు వస్తాయని చెప్పేసి ఇందులో పెట్టాను. ఇప్పుడు వంట చేయడానికి కాస్త రైస్ కడిగి పెట్టేశాను. అండ్ మనం వెళ్ళే రోజు అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా వెళ్ళాం కాబట్టి ఆ రోజు 2 రకాల కూరగాయలు తీసుకున్నాను కదా. సో ఈ గోంగూర ఇందులో పెట్టాను, ఇది ఇక్కడే ఉండిపోయింది. అండ్ ఆ రోజు యాక్చువల్గా నేను ఒక్కదాన్నే ఉదయాన్నే వెళ్దామని అనుకొని చపాతీ పిండి కూడా కలిపాను అనమాట. సో ఆ రోజు చేసినట్టే ఉంది. కానీ మళ్ళీ మా వారు నువ్వు ఒక్కదానే వద్దు నేను వస్తాను అని చెప్పారు. సో మళ్ళీ నాతో రావడం వల్ల మేము నైటే బయలుదేరి వెళ్ళిపోయాం. లేదు నేను నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ వెళ్ళి సండే పని చూసుకొని మళ్ళీ 3 ట్రైన్కి వచ్చేద్దాం అని అనుకున్నాను అనమాట. సో కొన్ని ఏంటంటే టకటక చెప్పలేం కాబట్టి వీడియోస్లో అది, కాకపోతే ఒకదాన్ని పంపించడం ఎందుకని చెప్పేసి ఆయన నన్ను మళ్ళీ నైటే వెళ్దాము అందరం, నేను కూడా వస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వంట చేయడానికి ఇవ్వండి వంకాయలు ఇవన్నీ కడిగేశాను, ఇవి రెడీగా పెట్టా. మనం వంట పనిలోకి వెళ్ళిపోయే ముందు మీకు నేను అగారం నుంచి తీసుకున్నటువంటి ఈ అల్ట్రాసోనిక్ ఫేషియల్ స్కిన్ స్క్రబ్బర్ ఒకటి చూపిస్తానండి. ఇదేంటంటే వెట్ స్కిన్ మీద యూస్ చేయొచ్చు. మనం బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి, ఫేషియల్ పోర్స్ ఉంటాయి కదా రంధ్రాలు, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి మనకి 4 మోడ్స్లో అవైలబుల్ ఉంటుంది. ఫేషియల్ స్క్రబ్బరు ఇది మంచి స్టెయిన్లెస్ స్టీల్ స్పాచులా తోటి వస్తుంది కాబట్టి సేఫ్ ఫర్ స్కిన్ అనమాట. ఎక్స్ట్రాక్టర్ వస్తుంది, డీప్ క్లెన్జింగ్, 2 సిలికాన్ కవర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. చక్కగా రీఛార్జ్ చేసుకోవచ్చు. వైట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి యూనిట్ ఆన్ అవుతుందండి. దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ బటన్ వచ్చేసి మనము నొక్కుతూ ఉంటే ఒక్కొక్క మోడ్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ మోడ్లో మనము ఫేస్ వాష్ తోటి యూస్ చేయొచ్చు అనమాట. మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి లిఫ్టింగ్ మోడ్లో మనం ఏదైనా సీరం తోటి యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి పాజిటివ్ అయాన్ ఉంటుంది. ఇది డీప్ క్లెన్జింగ్ ఆఫ్ డర్ట్ అండ్ ఆయిల్ క్లీన్ చేసుకోవడానికి టోనర్ తోటి వాడుకోవచ్చు అనమాట. లాస్ట్ అది అయాన్ అనేది ఎన్హాన్సెస్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, అంటే మన స్కిన్లో అబ్జార్బ్ చేసుకునే గుణం పెంచడానికి లాస్ట్ ఆప్షన్ విత్ మాస్క్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ స్టెయిన్లెస్ స్టీల్కి ఉన్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్ వల్ల ఏమవుతుందంటే ఇది చక్కగా మనం డిఫరెంట్ పార్ట్స్ మీద ఫేస్ మీద యూస్ చేయడానికి, మూలల్లో కార్నర్స్లో కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఫోర్ హెడ్ మీద కానీ, చీక్స్ మీద కానీ, మూతి చివర్ల దగ్గర కానీ, నోస్ సైడ్స్ కానీ, నోస్ సైడ్స్ కానీ ఇలాగ అంతా కూడా చక్కగా రన్ చేస్తూ చక్కగా యూస్ చేసుకోవచ్చు. మీరు స్టెయిన్లెస్ స్టీల్ అయినా యూస్ చేయొచ్చు. ఈ సిలికాన్ ఏవైతే హెడ్స్ వచ్చాయో వీటిని యూజ్ అయినా సరే చేసి డిఫరెంట్ ఆప్షన్స్లో మీరైతే యూస్ చేసుకోవచ్చు. మీకు ఇది కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు షాపింగ్ అయితే చేసుకోండి. ఇది మనకి రీఛార్జబుల్గా పనిచేస్తుందండి. ఈ యొక్క USB కేబుల్ తోటి దీన్ని రీఛార్జ్ చేసుకొని మనం చక్కగా స్కిన్ కేర్ అనేది ఇంట్లోనే పార్లర్కి వెళ్ళకుండా మంచి గ్లో అయితే తెచ్చుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. బాండీ రెడీగా ఉంది. అండ్
నేను నైట్ బయలుదేరాను కదా, సో ఇట్లా ఉంది మొత్తం మెస్. సో ఇంకా నేను పని చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఇగోండి ఫోన్ ఇట్లాగా ట్రైపాడ్కి పెట్టేసి దీనికి ఉంచి వీడియో కాల్ అయినా నాకు నచ్చిన వీడియోలైనా చూసుకుంటూ పని చేసుకుంటాను బోర్ కొట్టకుండా. బ్యాగ్ అయితే తీసి లోపల పెట్టేశాను. ఇంకా దాంట్లో తీసిన సామాను అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బట్టలు ఇవన్నీ సర్దాలి. సో వచ్చేటప్పుడు మమ్మీ ఆల్రెడీ ఇంట్లో కొన్ని చెక్కలు చేసినవి ఉంటే తేజుకి పంపించింది. ఇవి ఇంకా డబ్బాలో వేయాలి. ఇవి వేసేసి ఇంకా ఖర్జూరా అంటే ఏంటో అన్నీ కొనుక్కోగలిగినా కూడా ఏదో ఇవ్వాలి పిల్లలకి అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఖర్జూరా ప్యాకెట్ కూడా ఉంది తీసుకెళ్ళని చెప్పి వేసేసింది. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈయన కొన్ని కాకరకాయలు తెచ్చారు మొన్న అనుకోకుండా వేరే పని మీద, అంటే ఊర్లో అవసరం పడి వెళ్ళారనమాట. ఆ కాకరకాయ కారం కూడా నాకు ఇలా బాక్స్లో పెట్టించి ఇచ్చింది. సో ఇది కూడా ఏదైనా గిన్నెలోకి సర్దేస్తాను. ఇంకా ప్రస్తుతానికైతే నేను రైస్ పెట్టేసి ఇవన్నీ కర్రీ చేసుకుంటే హ్యాపీగా వంట అయిపోతుంది, అన్నం తినొచ్చు. టైం వచ్చి 1:15 అవుతుంది సమయం. ఎస్, వెళ్ళే రోజు హడావిడిగా నేను వెళ్తానని చెప్పేసి పొద్దున్నే చేసుకోవడానికి, ఉదయాన్నే వెళ్తే చేసుకోవడానికి చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో ఆ రోజు చేసినటువంటి చట్నీ కూడా ఉంది. అండ్ పెరుగు కూడా ఉంది. సో ఇది రేపు బ్రేక్ఫాస్ట్కి ఉపయోగపడుతుందిలే. అండ్ మన ప్యాక్ కూడా అప్పటికప్పుడు బయలుదేరడం వల్ల గ్రైండ్ చేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచా. కొద్దిగా మినప్పిండి కూడా ఉంది. దట్స్ ఇట్. సో నేను వంట ఫినిష్ చేసుకొని ఇవ్వండి చట్నీ నేను చేసుకుంది. అండ్ అమ్మ వచ్చేటప్పుడు కూడా మాకు ఇడ్లీలోకి కొంచెం చేసి ఇచ్చింది టమాటా చట్నీ. సో ఇవన్నీ కాస్త పచ్చడి ఉంది, ఇది ఇడ్లీలోకి చేసింది. సో అదండి అప్డేట్. మొత్తానికైతే ఇగో పొద్దున్న బయలుదేరి వచ్చి టైర్డ్గా ఉండి కాసేపు రెస్ట్ తీసుకొని ఎక్కడొక్కడ అన్నీ సర్దా. మనకి ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, దాంతో చకచక సర్దేసేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు, పని ఫాస్ట్గా అయిపోతుంది. సో చీపురుతో తుడవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే డీప్గా క్లీన్ చేయాలి కదా, డస్ట్ ఎక్కువ ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్తో అయితే ఫటాఫట్ అయిపోతుంది. ముందు వంట చేసుకుని తిని తర్వాత నిదానంగా చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. ఈరోజు మా మమ్మీ పంపించిన తెల్ల వంకాయలు ఉన్నాయి, అవి వంట చేస్తాను, కర్రీ చూపిస్తాను, మీరు కూడా చూడండి. మ్యాంగోస్ కనిపించాయి, మా వారిని వద్దు వద్దన్నా కూడా అసలు టేస్ట్ చేద్దాము, కనిపిస్తున్నాయి కదా. లాస్ట్ టైం హైదరాబాద్లో వచ్చేటప్పుడు కూడా కనిపించినాయి, అప్పుడు కూడా నేను వద్దంటే ఆయన ఆగిపోయారు అనమాట. ఈసారి నో వే అని చెప్పేసి కొనుక్కొచ్చారు, 1 కేజీ తీసుకొచ్చారు. తర్వాత చూస్తా కట్ చేసి ఎట్లా ఉన్నాయో. చూడడానికైతే సన్న చుక్కొచ్చి బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఎట్లా ఉంటాయో అని అనుకుంటున్నా. సో వీటి సంగతి తర్వాత చూద్దాం. లాస్ట్ 2 టైమ్స్ నుంచి ఏంటంటే వచ్చేటప్పుడే కూరగాయలు తెచ్చుకోవడం వల్ల వచ్చిన తర్వాత వంట ఏం చేయాలా అని ఆలోచించే పని లేకుండా రైస్ కడిగి పెట్టేసుకొని గబగబా కర్రీ చేసేసుకుంటే బయట నుంచి తినేది కానీ తెచ్చుకునేది కానీ అవసరం లేకుండా ఈజీగా అనిపిస్తుంది. సో అన్నీ కూడా ఉప్పు నీళ్ళలో వేసేసి నానబెట్టేసి కడిగేసేసి రెడీగా పెట్టుకున్నాను. తాలింపు దినుసులు వేగే లోపల ఈ మనం ఉల్లిపాయ కట్ చేసి వేసేస్తే అవి మగ్గుతాయి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను. నేను ఇంతకుముందు చేసింది కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉంది. మనం వంకాయ కర్రీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి నేను టమాటా వేసి వండుతున్నాను. మామూలుగా మనం వంకాయని చాలా రకాలు చేయొచ్చు కదా, ఇవి చక్కగా మరీ పెద్దగా లేవు చిన్నగా లేవు బాగున్నాయి అని చెప్పేసి ఒక 5-6 వంకాయలు కొంచెం గుత్తి వంకాయ కర్రీలా చేద్దామని పక్కకు పెట్టాను. మిగిలింది మాత్రమే కర్రీ చేస్తున్నాను, కొన్ని వంకాయలు మాత్రమే తీసుకొని. ఇవ్వండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మిగిలిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను. పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించుకుంటే ఈ లోపల టమాటాలు కట్ చేసుకుంటాను. మన అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే అవి అప్పటికప్పుడు కట్ చేస్తూ కూడా వంట అనేది పెద్ద కష్టమేమో అనిపించదు. అన్ని క్లీనింగ్ కూడా చేసుకుంటే లేట్ అనిపిస్తుంది, కానీ కడిగి నీట్గా రెడీగా ఉంటే వంట చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. సో టమాటా కూడా వేసేసి మూత పెట్టి కొంచెం టమాటాలు మగ్గే వరకు ఉండాలి. నేను అప్పుడే వంకాయలు అయితే వేయను, ఇవి కొంచెం మగ్గిన తర్వాతే వేస్తాను, లేదంటే టమాటాలు గట్టి గట్టిగా అనిపిస్తాయి.
సో ఇవన్నీ మగ్గిన తర్వాత మనం అప్పుడు వంకాయలు అయితే వేసుకోవాలి. ఈ లోపల కట్ చేసేసుకుందాం. కొన్ని వంకాయలు కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి కాబట్టి కాస్త నీళ్ళలో కడిగేస్తే ఎక్స్ట్రా గింజలు ఏవైతే గట్టిగా ఉన్నాయో అవి పోతాయి. తర్వాత ఇవన్నీ వేసాక ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ముక్కలకు చూసుకుని సరిపడినంత ఉప్పు వేసేసి మిక్స్ చేసి మూత పెడితే టమాటాలతో పాటు వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉప్పు కలిపిన తర్వాత తొందరగా మగ్గుతాయి. కూర అంతా ఎక్కువ సార్లు కదపకుండా ముక్క అంతా మనకి మెత్తగా అయిపోయి చిరిగిపోకుండా చక్కగా చిదురైపోకుండా ముందే కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసామనుకోండి, ఆ వాటర్కి నిదానంగా సిమ్లో పెట్టేస్తే మగ్గుతూ ఉంటే ఇగోండి ఈ వంకాయలు గుత్తి వంకాయ కర్రీ చేద్దామని కొన్ని తీసి పక్కన పెట్టాను. ఇంకా ఆల్మోస్ట్ మనకి నీరు ఎగిరేసరికి కూర అనేది మగ్గిపోతుంది. ఒకసారి కలిపేసుకొని నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కాబట్టి ఇంకా దంచిన వెల్లుల్లి వేయకుండా కొంచెం కారం సరిపడినంత వేసుకుని తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఈ రెండు కూడా వేసేసి మిక్స్ చేసేసి మరొక నిమిషం పాటు సిమ్లో పెట్టేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇట్స్ ప్లేటింగ్ టైం. ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి ఇంట్లో ఉన్నవి అన్నీ కలిపి చక్కగా వరుసగా పేర్చేసాను. చూడండి, కాకరకాయ కారం తెచ్చాను కదా, సో అది కూడా పెట్టేస్తాను. నేను ఆల్రెడీ చేసినటువంటి టమాటా కొత్తిమీర పచ్చడి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం వండుకున్న వంకాయ టమాటా కర్రీ, కొద్దిగా కరివేపాకు కారం, ఇది కూడా అమ్మ పంపించింది. అండ్ పెరుగు అండ్ ఆ ఉప్పు ఉన్నది పింక్ సాల్ట్ అనమాట. అండ్ ఈయన వస్తూ వస్తూ లంచ్ టైంకి గులాబ్ జామ్ ఏదో కొత్తగా పెట్టారంట బ్రాండ్, వాళ్ళకి తీసుకొచ్చారు. సో ఆ స్వీట్ బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టాను. ఇది ఇంటికాడ నుంచి తెచ్చిన చెక్క. అండ్ వచ్చేటప్పుడు మ్యాంగోస్ కొనుక్కొచ్చాం కదా, సో అది కూడా స్లైస్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసాను. అంతే. ఎలా ఉంది వాళ్ళ లంచ్ ప్లేట్? నచ్చింది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.